హాయ్ ఆల్. ఇప్పుడు టైం వచ్చేసి 1:00 అయ్యింది. సో 1:00 అంటే లంచ్ ఫాస్ట్గా వండాలి కాబట్టి ఆల్రెడీ రైస్ అయితే పెట్టేశాను స్టవ్ మీద. రైస్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు నేను వచ్చేసి టమాటా చట్నీ చేద్దాం అనుకుంటున్నాను. సో వెజిటేబుల్స్ అయితే ఏం చేయాలి అర్థం కాలేదు. సో ఇప్పుడు అందుకని పుల్ల పుల్లగా కారం కారంగా తినాలనిపిస్తుంది. అందుకని నేను టమాటా చట్నీ చేస్తున్నాను. సో టమాటా పచ్చడి, చట్నీ కాదు. సో దాన్ని మీరు ఎందులోనైనా వేసుకునేవచ్చు. సో నేను నా స్టైల్లో టమాటా పచ్చడి ఎలా చేస్తానో నేను మీతో షేర్ చేసుకుంటాను. సో నాకు ఈ విధంగా టమాటా పచ్చడి అంటే ఇష్టం. ఇలా చేస్తే ఏంటంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. టేస్ట్ కూడా కొంచెం ఆవకాయ ఫ్లేవర్లా అనిపిస్తూ ఉంటుంది. నాకైతే ఇలా చేస్తే ఇష్టం. సో టమాటాలు, పచ్చిమిర్చి మంచిగా మగ్గపెట్టేసి ఆయిల్లోని, తర్వాత మిక్సీలో ఉప్పు, కారం అన్నీ వేసి మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి మిక్సీలోని. సో తర్వాత మళ్ళీ స్టవ్ వెలిగించి అందులోని కొంచెం ఒక 4 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని అందులోని ఎండుమిర్చి, శనగపప్పు, మినప్పప్పు, పోపులు, జీలకర్ర, ఆవాలు ఇవన్నీ వేసేసి సో ఫస్ట్ అయితే వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. లేకపోతే పోపులతో పాటు వేస్తే పోపులు మాడిపోతాయి, వెల్లుల్లిపాయ వేగవు. సో ఫస్ట్ అయితే వెల్లుల్లిపాయలు వేసి మంచిగా క్రిస్పీగా వెల్లుల్లిపాయల్ని వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ఇప్పుడు అందులోనే కరివేపాకు ఇంకా పోపులు వేసేసి ఫ్రై చేసుకోవాలి. పోపులు లైట్ గోల్డెన్ కలర్లో వచ్చిన అంతవరకు ఫ్రై చేసుకోవాలి. సో నా దగ్గర కరివేపాకు అయిపోయింది. మేడ మీదకి వెళ్ళి తేడానికి ప్రజెంట్ నాకు వెళ్ళాలనిపించట్లేదు, వర్షం పడుతుంది. అందుకని నేను నా దగ్గర ఉన్న పోపులతోటి అడ్జస్ట్ చేస్తున్నాను. సో కరివేపాకు లేదు, మీరు ఇందులో కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. కొత్తిమీర ముందు వేసుకుని గ్రైండ్ చేసుకుంటే టిఫిన్ చట్నీ అయిపోద్ది. ఇది మనం రైస్లో కలుపుకోవాలి కాబట్టి కొత్తిమీర ముందే వేయకూడదు. తర్వాత మీరు తాలింపులో వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. ఇలాగా పోపులు మంచి గోల్డెన్ కలర్లో వేగిన తర్వాత మీరు ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్ని అందులో వేసేసి లైట్ స్టవ్ ఆపేసుకోండి. ఆ హీట్కి అందులోనే అలా వేగుతూ ఉంటుంది. స్టవ్ ఉంటే మాడిపోతుంది. సో స్టవ్ అయితే ఆపేసుకొని జస్ట్ అందులోనే ఆయిల్లో మొత్తం కలుపుకోండి. మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు, కారం వేసుకోండి. సో బయట అయితే ఇక్కడ చాలా వర్షం పడుతుంది. వ్యూ అయితే చాలా చాలా అందంగా ఉందండి వర్షంలోని. నాకైతే ఈ పంట పొలాలంటే చాలా ఇష్టం. రోజు ఇవే చూస్తూ ఉంటాను. చాలా అందంగా ఉంది కదా వ్యూ. ఇట్స్ సో బ్యూటిఫుల్ కదా. రైన్ అయితే పడుతుంది. ఇంకా రైనీ సీజన్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి మాకైతే కొంచెం, మాకే కాదు లేడీస్ అందరికీ ప్రాబ్లం, ఎందుకంటే బట్టలు ఆరవు కాబట్టి. సో ఇప్పుడైతే లంచ్ టైము. నేనైతే మా ఆయన గారికి సర్వ్ చేస్తున్నాను. సో టేస్ట్ ఎలాగుందో చూద్దాం నడండి. చాలా చాలా ప్లెజెంట్గా ఉంది కదండి. సైలెంట్గా బర్డ్ సౌండ్స్ ఇవన్నీ నాకు చాలా ఇష్టం. సో ఇప్పుడైతే టేస్ట్ చేద్దాము. టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంది. నాకైతే బాగా నచ్చింది. మీరు కూడా ట్రై చేయండి.